దోహా ధ్యానం చేస్తాను అయ్యప్ప స్వామిని. మనస్సులో నమ్మకం కలుగని దయచేయు నాపై ఓ స్వామి. నా కోరికలు నెరవేరని. అర్థం: నేను అయ్యప్ప స్వామిని ధ్యానం చేస్తూ ఆయనపై సంపూర్ణ విశ్వాసం కలుగాలని కోరుకుంటున్నాను. ఓ స్వామీ, దయచేసి నాపై కరుణ చూపి నా కోరికలను నెరవేర్చు. జయ జయ అయ్యప్ప దేవా మహాను. శివహరి కుమారుడవు నీవు, శబరి గిరిపై నివాసమావు, భక్తులను రక్షించువాడు నీవు. అర్థం: జయ జయ అయ్యప్ప స్వామి, నీవు మహానుభావుడు, శివుడు మరియు హరియైన విష్ణువుల కుమారుడు. శబరిమల పర్వతంపై నివసిస్తూ భక్తులను రక్షించేవాడవు నీవే. పాండిరాజు కుమారుడవు, మోహిని రూపంలో హరిస్వరూపం, శంభు శక్తి యొక్క సారమవు, జగత్తును తారించువాడు నీవు. అర్థం: నీవు పాండిరాజు కుమారుడు, మోహిని రూపంలో హరియైన విష్ణువు యొక్క స్వరూపం, శంభు శక్తి యొక్క తాత్పర్యరూపమైన నీవు ఈ జగత్తును రక్షించేవాడవు. పంచభూతాల స్వామివి నీవు, అంతర్యామి, ప్రసిద్ధుడవు, ధర్మస్థాపకుడవు, బలవంతుడవు, బాధితులకు దేవుడవు. అర్థం: ఓ స్వామీ, నీవు పంచభూతాలపై ఆధిపత్యం కలిగిన అంతర్యామి, లోకప్రసిద్ధుడవు, ధర్మాన్ని స్థాపించే బలవంతుడవు, బాధితులకు దయామయుడైన దేవుడవు, పులివాహనుడిగా పిలవబడతావు, అడవిలో విహరించేవాడవు, ఎరుమేలిలో నివాసమావు. వావర్ స్వామి నీకు ప్రియుడు. అర్థం: నీవు పులివాహనుడిగా ప్రసిద్ధి పొందినవాడవు, అరణ్యాలలో విహరించేవాడవు, నీవు ఎరుమేలిలో నివసించేవాడవు. వావర్ స్వామి నీకు ప్రియ భక్తుడు, కన్యామాల ధరించువాడు నీవు, శరణాగతి శోభను చూపేవాడు, ఇరుముడి నీతో తీసుకెళ్తావు, 16 మెట్లు ఎక్కేవాడు. అర్థం: ఓ స్వామీ, నీవు కన్యామాల ధరించి శరణాగతి యొక్క మహిమను ప్రదర్శించేవాడవు, భక్తులతో కలిసి ఇరుముడి తీసుకెళ్లించుకుని పవిత్రమైన 16 మెట్లు ఎక్కించే వాడవు. పంపా నదిలో స్నానం చేస్తావు, పాపాలు తొలగిపోతాయి. అర్థం: పంపా నదిలో స్నానం చేసినప్పుడు అయ్యప్ప స్వామి కృపతో పాపాలు తొలగిపోతాయి. ఆ స్నానం భక్తుడికి పవిత్రతను, శాంతిని ప్రసాదిస్తుంది. కనిపక్కంలో నీ శక్తి ఉంది, బరువైన అడ్డంకులను తొలగిస్తుంది. అర్థం: నీ దివ్యశక్తి ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటుంది. ఆ శక్తి అన్ని భారమైన అడ్డంకులను తొలగిస్తుంది. అయ్యప్ప స్వామి కృపతో జీవితం సులభమై విజయ మార్గం ప్రసన్నమవుతుంది. హరిహర కుమారుడవు, బలాన్ని ప్రసాదించేవాడు, దుష్టులను నాశనం చేయువాడు, జ్ఞానశక్తి యొక్క సముద్రం నీవు. అర్థం: ఓ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి, నీవు భక్తులకు బలం, ధైర్యం ప్రసాదించేవాడవు, దుష్టులను నాశనం చేసి జ్ఞానం మరియు శక్తి యొక్క అపార సముద్రమైనవాడవు. నీ కాంతి సూర్యుని వంటిది, నీ తేజస్సు గొప్పది, భస్మాన్ని శరీరంపై పూస్తావు, భక్తుల మనస్సును ఆకట్టుకుంటావు. అర్థం: ఓ స్వామీ, నీ కాంతి సూర్యునిలా ప్రకాశవంతంగా ఉంటుంది, నీ తేజస్సు అపారమైనది, శరీరమంతా భస్మం పూసి నీ దివ్య రూపంతో భక్తుల హృదయాలను ఆకట్టుకుంటావు. నీ రూపం నీలవర్ణంగా ఉంటుంది, దర్శనానికి పురుషులు, స్త్రీలు వస్తారు. కమలాసనంపై కూర్చుంటావు, దేవతలు, దానవులు కూడా భయపడతారు. అర్థం: ఓ స్వామీ, నీ నీలవర్ణ రూపం దివ్యంగా, మనోహరంగా ఉంటుంది. నీ దర్శనానికి స్త్రీ, పురుషులు అందరూ వస్తారు. నీవు కమలాసనంపై కూర్చొని నీ మహిమతో దేవతలు మరియు దానవులకు భయాన్ని కలిగిస్తావు. శబరి తల్లి నిన్ను పూజించింది, పండ్లు పుష్పాలతో సేవ చేసింది. ప్రభు దర్శనం కోరికతో నీవు ఆమె ఆశలను నెరవేర్చావు. అర్థం: శబరి తల్లి భక్తితో నిన్ను పూజించి పండ్లు పుష్పాలతో సేవ చేసింది. ఆమెకు నీ దర్శనం కలగాలని ఉన్న కోరికను నీవు దయచేసి నెరవేర్చావు. మకర జ్యోతి నీవే చూపిస్తావు, భక్తులు నీ దర్శనం పొందుతారు. పర్వతాలపై జ్యోతి వెలిగినప్పుడు చీకటి అంతా తొలగిపోతుంది.
అర్థం: ఓ స్వామీ, మకర జ్యోతిని నీవే ప్రదర్శిస్తావు. భక్తులు నీ దివ్య దర్శనం పొందుతారు. పర్వత శిఖరంపై జ్యోతి వెలిగిన క్షణంలో భౌతిక మరియు ఆధ్యాత్మిక చీకట్లు అంతా తొలగిపోతాయి. సంకటాలను తొలగించేవాడు నీవు. బాధలను నివారించేవాడు. రోగాలు, దోషాలు తొలగించు. దారిద్ర్యాన్ని నశింపజేయు. అర్థం: ఓ అయ్యప్ప స్వామీ, నీవు భక్తుల సంకటాలు, బాధలను తొలగించే దయామయుడవు. నీవు రోగాలు, దోషాలు, దారిద్ర్యాన్ని నశింపజేసి శాంతి మరియు సంపదను ప్రసాదిస్తావు. ఈ చాలీసాను ఎవరు పాడితే వారు ఆనందాన్ని పొందుతారు. మనసులో కోరికలు నెరవేరతాయి. చివరికి మోక్షాన్ని పొందుతారు. అర్థం: ఈ అయ్యప్ప చాలీసాను భక్తితో పాడినవారు జీవితంలో ఆనందాన్ని పొందుతారు. వారి మనసులోని కోరికలు నెరవేరి చివరికి మోక్షసుఖాన్ని పొందుతారు. నిజమైన మనస్సుతో ధ్యానం చేస్తే అయ్యప్ప కృప లభిస్తుంది. ప్రతిరోజూ పఠనం చేసేవారు ధన్యులవుతారు. అర్థం: నిజమైన భక్తితో అయ్యప్ప స్వామిని ధ్యానం చేసినవారికి ఆయన కృప లభిస్తుంది. ప్రతిరోజూ ఈ పఠనం చేసేవారు ధన్యులై జీవితంలో శాంతి మరియు విజయాన్ని పొందుతారు. అయ్యప్ప నామాన్ని జపించేవారు వారి కథ నెరవేరుతుంది. కలియుగంలో నీవు మహాదేవుడవు. సత్య శరణం అయ్యప్ప భగవాన్. అయ్యప్ప స్వామి నామాన్ని భక్తితో జపించే వారి కోరికలు, ఆశలు నెరవేరుతాయి. కలియుగంలో నీవు మహాదేవుడవు. సత్య శరణం అయ్యప్ప భగవాన్.